హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, పోస్టల్ శాఖ నుంచి ఇయర్లో లాస్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనకి అర్హత కూడా 10th క్లాస్ పాస్ అనమాట. ఓకేనా. శాలరీస్ 35,000 పైగానే మనకి శాలరీస్ ఉంటాయి. అన్నీ పర్మనెంట్ జాబ్సే కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకుండా యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూసి ఎవరైనా అర్హులైతారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఓకేనా. నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. ఒక నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి అయితే అఫీషియల్గా అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి మనమే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. ఇండియన్ నేషనల్స్ అయితే చేయాలి ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా నేషనల్స్ అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయన్నమాట. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్, ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th పాస్ ఉండాలి. అలాగే మనకి ఒక డ్రైవింగ్ లైసెన్స్, లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే అట్లీస్ట్ 3 ఇయర్స్ ఉన్నట్లయితే ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి మోటార్ మెకానిజం సంబంధించిన నాలెడ్జ్ ఉన్నట్లయితే ఒక పోస్ట్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మనకి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అది 2 స్టేజ్లలో అయితే ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2కి సంబంధించి అయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. స్టేజ్ 1కి సంబంధించి మనకి థియరీ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేస్తారు. ఏ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్ అండ్ సింపుల్ ఆర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్, మోటార్ మెకానిజం, ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ అండ్ రెగ్యులేషన్ నుంచి అయితే మనకి ఒక 80 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేజ్ 2కి సంబంధించి ప్రాక్టికల్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేస్తారు. నాలెడ్జ్ ఆఫ్ ది మోటార్ మెకానిజం అండ్ డ్రైవింగ్ నుంచి అయితే మనకి ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 20 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఎగ్జాము ఇంగ్లీష్లోను హిందీలోనే అయితే ఉంటుంది, తెలుగులో అయితే ఉండదు అనమాట. ఓకేనా. 90 మినిట్స్ పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. స్టేజ్ 2కి సంబంధించి మనకి ప్రాక్టికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి మనకైతే ఉంటాయన్నమాట. 10 మార్క్స్కి అయితే ఉంటుంది. ఓకేనా. దీనికి కూడా మనకి 20 మినిట్స్ పాటు మనకి టైం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక సిలబస్ ఎగ్జామినేషన్. ఈ యొక్క ఎగ్జామినేషన్ సిలబస్ అయితే ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఇచ్చారు ఈ యొక్క నోటిఫికేషన్లోనే. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి చూసుకొని ఈ యొక్క పోస్టులకి అయితే ఏ సిలబస్ ఉందని చూసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 100 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసి మనకి ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలి అనమాట. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క నోటిఫికేషన్లో ఉంటుంది. నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఇదైతే ఫిల్అప్ చేయవలసి ఉంటుంది అనమాట. మనకి ఈ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫోటో అతికిచ్చి దానిపైన మనకి సిగ్నేచర్ అయితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మొత్తం ఫిలప్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అండ్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ అయితే మనము ఏ ఒక్క అడ్రస్కి పంపించాలి అనేది కూడా యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. హౌ టు అప్లై అని చెప్పి మనకి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ యొక్క పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఒక ఎన్వలప్ కవర్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది.
ఎన్వలప్ కవర్ మీద ఈ యొక్క అడ్రస్ అయితే రాయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ది పోస్ట్ ఆఫీస్ స్టాఫ్ కార్ డ్రైవర్ అని చెప్పేసి అయితే ఛత్తీస్గఢ్ అని చెప్పి ఒక రాసిన తర్వాత మనకి 2 అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ అయితే రాసి మనకి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ చేయవలసి ఉంటుంది అనమాట. ఈ యొక్క అడ్రస్కి మనకి ఒక సర్టిఫికేట్స్ అండ్ అప్లికేషన్ ఫామ్స్ని పంపించాలి అంటే ఎక్కడే ఇచ్చారు చూడండి. ఈ యొక్క ది అసిస్టెంట్ డైరెక్టర్ స్టాఫ్ ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఛత్తీస్గఢ్ సర్కిల్ రాయ్పూర్ 492001 ఈ యొక్క అడ్రస్కి అయితే మనము స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ పంపించవలసి ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క మనకి పోస్టులకి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకున్న తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మనకి ఈ యొక్క శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనకి యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక స్టాఫ్ కార్ డ్రైవర్కి సంబంధించి మనకి బేసిక్ పే మనకి శాలరీస్ అయితే స్కేల్ ఆఫ్ పే మనకి ఎంత ఇస్తారు అనేది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి లెవెల్ 2 ప్రకారం అయితే మనకి శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పేనే మనకి 19,900 నుంచి 63,200 వరకు అయితే మనకి బేసిక్ పే ఉంటుంది. చాలా రకాల అయితే అలవెన్సెస్ అయితే ఉంటాయి. అన్ని రకాల అలవెన్సెస్తో సహా మనకి 35,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి 7 అయితే టోటల్ అయితే 7 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీ కేటగిరీలో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏ కేటగిరీ వాళ్ళైనా ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అప్లై చేసుకోండి. ఎవరైనా మిస్ చేసుకోకండి. మంచి నోటిఫికేషన్. ఓకేనా. మనకి 10th పాస్ అయ్యి మనకి మోటార్ మెకానిజం సంబంధించిన నాలెడ్జ్ ఉండి మనకి ఒక లైట్ హెవీ మోటార్ వెహికల్ సంబంధించిన 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో అయితే జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్లో మీకు బెనిఫిట్గా ఉంటుంది. ఓకేనా. మీకు ఓకే ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.